చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఓడిపోతారనే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇప్పుడు కేఎస్ఆర్ కొంతమంది సీనియర్ జర్నలిస్టులే అంటున్నారు కొన్ని డిబేట్స్లో కూడా, ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళే బయటపడిపోతున్నారు ఓడిపోతారని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేనికి స్పందించట్లేదు, టీడీపీకి ఓడిపోతారని తెలిసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని అంటున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు నీలి మీడియా, కూలి మీడియా ఎవరి పని వాళ్ళు చేయాలి, అంతేనా? అంతే కదా. ఇప్పుడు దానికి కూడా మనం ఏం సమాధానం చెప్తాం? అంటే పచ్చ మీడియా చెప్పేది వినకూడదు, నీలి మీడియా చెప్పేది కూడా వినకూడదా? అంటే ఇక్కడ పచ్చ మీడియా అనేది ఏమి కాదు, నీలి మీడియా, కూలి మీడియాలో జరుగుతున్నటువంటి వాటిని గమనంలోకి తీసుకోండి. వాళ్ళు చెప్తున్నటువంటి విశ్లేషణలో శాస్త్రీయతని, శాస్త్ర పద్ధతిని తీసుకోండి. దేని ప్రకారం ఆ మాటలు చెప్తా ఉన్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు TV5, ఈటీవీ, లేకుంటే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇలాంటి వాటిని అన్నింటినీ ఎల్లో మీడియా అంటున్నాడు, లేకపోతే దుష్ట చతుష్టయం అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అంశాలు ఎలా ఉన్నాయి ప్రజానీకానికి, వాళ్ళు చేస్తున్నది ఎలా ఉంది కనపడుతుంది కదా మనకి. ఈ కనపడ్డప్పుడు ప్రజలు నిర్ణయం చేసుకుంటున్నారు ఏది కూలి మీడియా, ఏది నీలి మీడియా, ఏది ప్రజాపక్షం అనేటువంటిది. మీరు రాష్ట్రంలో ఎలక్షన్ లేదు, వార్ వన్ సైడు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక నోటిఫికేషన్ వచ్చే వరకు మాత్రమే ఈ భీకరాలు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదంతా పిల్లి అరుపులే. ఎందుకంటే ఇప్పుడు కోడ్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ టీడీపీ యుద్ధాలు, గొడవలు గ్రౌండ్లో బాగా అవుతాయి, బీజేపీ ఎంటర్ అవ్వాల్సింది అనేది కూడా వినపడుతుంది. అసలు నీకు వైసీపీ యుద్ధం చేయడానికి కేడర్ లేదు, సైన్యం లేదు. సైన్యం లేనాడు ఏం యుద్ధం చేస్తాడు? యుద్ధం ఎవరు చేస్తారు? సైన్యం చేయాలి. నీకు సైన్యం ఏది? మొత్తం పార్టీ వ్యవస్థనంతా కూడా హీనంగా చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవస్థను హీనపరిచి, ఓ సర్పంచ్కి విలువ ఉందా, ఎంపీటీసీకి విలువ ఉందా, జెడ్పీటీసీకి విలువ ఉందా, ఎమ్మెల్యేకి విలువ ఉందా, కార్పొరేటర్కి ఉందా, చైర్మన్కి ఉందా, కమిషనర్కి ఉందా, లేకపోతే మేయర్కి ఉందా? ఏ ప్రజాప్రతినిధి విలువగా ఉన్నాడు? మీకు ఎవరు యుద్ధం చేయాలి? చెప్పండి, నేను కాదు, మీరు చెప్పండి. మీరు కాదు, వాళ్ళని చెప్పానండి. ఏ ప్రజాప్రతినిధి? ఇప్పుడు నిన్న చెప్తున్నాడు కొంతమంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఒక ఎమ్మెల్యే ఉద్యోగం ఏంటంటే జేపీ కంపెనీకి అక్రమ ఇసుక రవాణా దగ్గర కూలీలుగా పనిచేయటం, లేకపోతే సారాయి కొట్ల దగ్గర గొడవలు జరగకుండా ఉపాధ్యాయుల్ని, పోలీసుల్ని పెట్టి పనిచేయించడం. అంటే ల్యాండు, శాండు, వైను, మైను, ఈ మాఫియాలు చేసుకోవడమే తప్పించి ప్రజల సమస్య. ఇప్పుడు పంచాయతీ సర్పంచులు ఉన్నారు, 14-15 ఆర్థిక సంఘం నిధులు ఏమైపోయినాయి? పంచాయతీలకు ఎక్కడైనా నిధులు వచ్చినాయా? ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి నిధులు పంచాయతీల దగ్గర నుంచి సిఎఫ్ఎంఎస్కి ఎవరు డైవర్ట్ చేసుకొని ఎవరిష్టానుసారం వాడేసుకున్నారు? మరి ఆ ఫండ్ కావాలన్నప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకున్న హైదరాబాద్లో ఉన్న ఆ నిధులు మనం ఎందుకు తీసుకోలేదు? అదే ఆ నిధుల కోసం జరుగుతున్న దాంట్లో 50,000 కోట్ల రూపాయల ఆస్తులు బిర్యానీకి, బీరు బాటిల్కి రాసి వచ్చాడు కదా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు. రాసి చేశారు, ఒక్క బిర్యానీతో అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇదే మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉన్నారు. మరి నారా లోకేష్ ఓటమికి రంగం సిద్ధమైంది. ఒక బీసీ నాయకుల్ని పెట్టే గెలిపించి తీరుతానని ఆర్కే మంగళగిరి నడి ఒడ్డున సవాల్ చేశారు. ఇప్పుడు ఆర్కే సవాళ్లే వినాలా? జగన్మోహన్ రెడ్డి దగ్గర వారం రోజుల్లో రాజీనామా చేసి 3 సార్లు పిల్లి గంతులు వేసి ఏమీ అర్థం కాక దొల్లుకుంటా పోయి మళ్ళీ ఆ గోడకు తగిలినోడు ఆయన సవాళ్ళు చేయటం, వినటం. 50,000 మెజార్టీతో నారా లోకేష్ గెలుస్తున్నాడు. 50,000 మెజార్టీతోటి, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రజలందరూ లోకేష్ బాబుకి బ్రహ్మరథం పడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 50,000 పైచిలకు మెజారిటీతో శాసనసభకు పంపబోతూ ఉన్నారు. చూడండి, అంటే ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ముగ్గురు కలిసి ఒకే ఎమ్మెల్యేగా పోటీ చేసినా అదే జరిగింది. లోకేష్ 50,000తో గెలుస్తాడు. మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్లతో గెలుస్తాడు. లక్ష. ప్రజల మానసిక స్థితి అది. ఢిల్లీని అప్పుడప్పుడు పొగమంచు ఆవరిస్తూ ఉంటుంది, ఏమీ కనపడదు. అదేవిధంగా ఆంధ్రాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనే నినాదం ఆవరించింది. అది ఎంత దట్టంగా ఆవరించింది అంటే ఢిల్లీని పొగమంచు ఆవరించినంతకన్నా బలంగా ప్రతి హృదయంలో, ప్రతి మనసులో పాలు తాగే పసి పాప నుంచి పండు ముసోదుల దాకా ఇదే నినాదం, ఇదే ఆలోచన. స్టిల్ ఈ 2024కి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లతో గెలిచి, అంటే వైసీపీని ఓటమి పాలు చేయబోతుంది? 140 పైచిలుకు స్థానాలతోటి మా కూటమి గెలుస్తుంది. డామ్ షూర్. ఖచ్చితంగా అసలు ఈసారి 175 అనేస్తున్నారు వాళ్ళు. 175 వై నాట్ 175 ఓడిపోము అని వాళ్ళు చెప్పిన నినాదం. మీరు అది ఇంట్లో ఇంకా మమ్మల్ని ఎక్కడో గెలిపిస్తామంటున్నారు ఏంటి?
ఇంకా మమ్మల్ని ఎందుకు గెలిపిస్తున్నారు, మమ్మల్ని 175 ఎందుకు ఓడించరు, ఇది కదా జగన్ రెడ్డి నినాదం. ఇలా అంటున్నారు. అలా అదే కదా ఆయన చేస్తాను పని. 140 పైన వస్తాయి, 140 పై స్థానాలతో వస్తాయి. మరి గుంటూరు పార్లమెంట్ చూస్తే పక్కన పెమ్మసాని చంద్రశేఖర్, ఇంకో పక్కన కిలారి రోసయ్య గారు ఎంపీలో, ఓ పక్కన కాపు నేతగా ఆయన కిలారి రోసయ్య, మళ్ళీ కమ్మ సంబంధించిన పెమ్మసాని చంద్రశేఖర్. మరి వీళ్ళు ఇరువురు చూసుకుంటే 2 ఓసీ కేడర్లే, మరి పేరున్న వాళ్ళే. పెమ్మసాని గారు పెద్ద పేరు, యాడ్ కూడా అలా ఇచ్చేస్తున్నారు ఆయన. మరి ఎవరు గెలవచ్చు? ఎవరు గెలవచ్చు ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు అంతరావు టైట్లోనే గుంటూరు పార్లమెంట్లో నుంచి గల్లా జయదేవ్ గారిని పార్లమెంటుకు పంపించి ఈ రాష్ట్ర సమస్యల్ని వినేటట్టుగా చేసినటువంటి విఘ్నులైన ఓటర్లు ఉన్నటువంటి గుంటూరు. రేపటి నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారు. పొన్నూరులో కిలారి రోసయ్య గారి కుంభకోణాలు, దోపిడీ భాగవతాలు, మట్టి దొంగతనాలు, అన్ని విషయాలు కూడా గుంటూరుకి పొన్నూరుకి ఎంతో దూరం లేదు, అంతా కూడా గమనించిన పరిస్థితే. అటు పొన్నూరులో జరిగిన భాగవతం అటు పక్కన ఉన్న పత్తిపాడుకి తెలుసు, ఇటు పక్కన ఉన్న గుంటూరు 1 and 2కి తెలుసు, ఇటు పక్కన ఉండే మంగళగిరికి తెలుసు, ఇటు పక్కన ఉండే తాడికొండకి తెలుసు. మొత్తానికి కూడా తెనాలి దగ్గర నుంచి మొత్తం గుంటూరు పొన్నూరు చుట్టుకొనే ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఆ పొన్నూరు శాఖ రోజు చూశారు. కిలారి రోసి అంటే ఏమిటో, అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఏ గతి పట్టించాడో, ఈయన ఏ విధమైనటువంటి వ్యక్తిత్వమో అందరూ చూశారు. అదే పెమ్మసాని చంద్రశేఖర్ వ్యక్తిత్వాన్ని కూడా చూశారు. పెమ్మసాని మత్స్యలేని చంద్రుడే ఈరోజు కేడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ అన్నిటికీ నేనున్నాననేటువంటి అండదండలతోటి, ప్రతి విషయం పట్ల ఒక సమగ్రమైన సంపూర్ణ అవగాహనతోటి, ప్రతి విషయం తెలుసుకునేటువంటి తత్వంతో ఆయన ఈరోజు ముందుకు పోతున్న తీరు రాష్ట్రం అంతా చూస్తున్నారు. మరి గుంటూరులో ఏమైంది అనేది చెప్పాలా? 3 లక్షల పైచిలకు మెజార్టీతో గెలుస్తాడు కిలారి రోసీ మీద. 3 లక్షల ఓట్ల పైచిలకు గెలుస్తారు, 3 లక్షల పైన. ఓకే, మరి ఈ రోజున 24కి మీ రైతు గురించి మాట్లాడుతున్నాను. మరి రైతుకు వెన్నుముక ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు ఒకటే నినాదం, రైతుని రాజుగా చూడాలి అనేది ఆయన కోరిక. అందుకనే నాతో ఈ 4 సంవత్సరాల్లో నాతో మాట్లాడిన ప్రతి సందర్భంలో మనం రైతాంగాన్ని రాజుని చేయాలి అని అంటే ఏ విధమైన చర్యలు చేయాలో వాటన్నిటికీ కావాల్సింది ఒక రూట్ మ్యాప్ తయారు చేయమన్నారు. దానికోసం ఈ రాష్ట్రంలో 9 మందితోటి అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ అని ఉంటుంది మా పార్టీలో. నేను, 2 వ్యవసాయ శాఖ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు రాయలసీమ ప్రాంతం నుంచి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, పాడి రంగానికి సంబంధించినటువంటి దూలిపాల నరేంద్ర, గోదావరి ప్రాంతానికి చెందినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ గారు, అక్కడి నుంచి ఉత్తరాంధ్రకి సంబంధించి కోన రవికుమారు, మా 9 మందితోటి ఒక అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ ఉంది. దీని మీద అనేక సందర్భాల్లో అధ్యయనం, అనేక సందర్భాల్లో పేపర్ సబ్మిషన్స్ జరిగినాయి. వీటన్నిటినీ రేపు అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి, అన్ని రకాల పంటలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని రకాల పంటలకి అన్ని రకాల నీటి వస్తాయి. అంటే నదీ జలాలు, వాగులు, వంకలపైన జలాలు, భూగర్భ జలాలు, వీటన్నిటిని సద్వినియోగంలోకి తేవటం గురించి అన్ని రూపాల్లో కూడా సమగ్రమైనటువంటి అవగాహన, ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ కింద వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని తీసుకొని మంచి స్థానంలో నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తారు.